నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని పచ్చిమిరపకాయల కారంతో సొరకాయ ఎగురు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మరి ఈ కర్రీ అయితే ఇడ్లీ, దోశ, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి, నందన కిచెన్గా మారింది. మరి ప్రతి ఒక్కరు కూడా, నా సబ్స్క్రైబర్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని మరీ కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మరి ఇక్కడ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ ఒక మీడియం సైజు సొరకాయ తీసుకున్నాను, లేత సొరకాయ. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి లేతకాయ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీడియం సైజు తీసుకున్నాను. ఇది దీనిలోని ఒక 1/4 వంతు తీసుకుంటున్నాను నేనైతే ఈ కర్రీ కోసమని. ఒక 1/4 వంతు తీసాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి. మరి ఈ విధంగా కట్ చేసుకొని ఫీలప్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా ఒక 1/4 వంతు తీసి పక్కన పెట్టాను. ఇంకా ఇది మిగతాది మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఒక 150 గ్రాములు ఉంటాయి. కారం మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి, ఎంత తినగలరో. నేనైతే ఈ కర్రీకి సరిపోను, ఒక 150 గ్రాములు ఉంటాయి ఇవి పచ్చిమిరపకాయలు. శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచాను. ఒక 10 వెల్లుల్లి దాకా వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. అలా వేసుకోండి. తర్వాత 1 ఇంచు అల్లం పొట్టు తీసి అలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాము. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే కర్రీలో బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. అందులో ఒక 4 పావుల ఆయిల్ అయితే వేసాను. ఈ కర్రీకి సరిపోను ఒక 4 పావుల ఆయిల్ వేసాను. ఇది కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు 1 స్పూన్ అంతా పోపు గింజలు వేసాను. అలా వేసుకోండి. ఇవి చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ అన్ని పల్లీలు వేసాను. ఈ పల్లీలు వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయల విషయానికి వస్తే, ఒక చిన్న ఉల్లిపాయలు, 2 మీడియం సైజుగా ఉన్న ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలా వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి. ఇలా చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగా. బ్యాచిలర్ దగ్గర నుండి ఎవరైనా వంటరాని వరకు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు వేసాను. 2-3 స్పూన్లు చిన్న స్పూన్తోనే సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ పోపు మనకి రెడీ అయిపోతుంది. మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇదంతా కూడా ఉప్పు పసుపు పట్టే విధంగా అలా కలిపేసుకుందాము. దీన్ని చక్కగా ఇలా కలుపుకుంటే మనకి ఉడికిపోతుంది. ఈ కర్రీ అంతా రెడీ అవ్వడానికి మనకు ఒక 15 నిమిషాలు పడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాము, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇలా సొరకాయలో ఉన్న నీరంతా కూడా ఈ విధంగా ఉడుకుతుంది మనకి. ఇలా మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఈ విషయాన్ని గమనించండి. కొంచెం మెంతిపొడి, 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ఇంత చిన్న రెసిపీ, టేస్టీకరమైన ఫుడ్ మనకి కర్రీస్ చాలా బాగుంటాయి ఇలా కనుక చేసుకునే మాట అయితే. మరి చాలా రుచికరమైన కర్రీ మీరు ట్రై చేయాలంటే నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అవన్నీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసి అలాగా ఈ పచ్చివాసన పోయే విధంగా మొత్తం కూడా ఒక 2-3 నిమిషాలు అలా ఉడికిస్తే పచ్చివాసన పోతుంది. చూడండి, మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది ఆ కర్రీలో నుంచి. ఇప్పుడు ఈ టైంలోని మనం పాలు వేసుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించండి. నేనైతే పచ్చిపాలే పోస్తున్నాను. అలా సిమ్లో ఉంచుకొని, పచ్చిపాలైనా పోసుకోవచ్చు, కాచి చల్లార్చిని అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కానీ వేసుకునే ముందు స్టవ్ సిమ్లో తీసుకొని అలా వేసుకోండి, లేదంటే పాలు విరిగిపోతాయండి. ఈ విషయాన్ని గమనించండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి కర్రీ అంతా అయిపోయే వరకు కూడా. ఇక ఇదంతా కూడా దగ్గరకు వస్తుంది. అంతవరకు కూడా సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది మనకి కర్రీ అయితే. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. ఇది చపాతీ, రోటీ, పుల్కా, ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి, అన్నింట్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కమ్మని కూర, ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంది. పాలు పోసి సొరకాయ కర్రీ వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మరి చాలా వరకు కొంతమంది సొరకాయ ఇష్టపడని వారు కూడా తింటారు ఈ విధంగా చేస్తే. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఎంతో గుమగుమలాడే పచ్చికారంతో సొరకాయ ఎగురు రెడీ అయిపోయింది.
మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ నేను ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందండి, నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా. మరి తప్పక ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది. దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.